ఉక్కపోతా ఉబ్బరపోతా మామూలు ఉడుకుతలేదురా నాయన ఈ ఉడుకుడు. నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ఓవైపు భగభగ మండుతున్నటువంటి సూర్యుడు, మరోవైపు భగభగ మండుతున్నటువంటి పార్టీలు. ఇక ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో రాత్రి వేళల్లో ఇంటర్వ్యూలు చేయడం, రాత్రి వేళల్లోనే ప్రచారాలకు మొగ్గు చూపుతున్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు. ఇకపోతే దేశానికి హైదరాబాద్ గ్రోత్ సెంటర్, నగరాన్ని అన్ని వైపుల స్పీడ్ కారిడార్లతో అనుసంధానిస్తామని చెప్తున్నటువంటి మోదీ. మొత్తానికి మోదీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నటువంటి మాటలు, దేశానికే హైదరాబాదు ఒక గ్రోత్ సెంటర్ లాగా ఉంటుంది, నగరాన్ని అన్ని వైపుల స్పీడ్ కారిడార్లతో అనుసంధానిస్తామని చెప్తున్నటువంటి మోదీ. ఇకపోతే భారాసాను దీవించడానికి ప్రజలకు 10 ఏళ్ళు పట్టింది. బారాసాను దించడానికి ప్రజలకు 10 ఏళ్ళు పట్టింది. ఇక కాంగ్రెస్ విషయంలో అంత సమయం పట్టదు. ఎందుకంటే ఇక కాంగ్రెస్ గురించి తెలుసు. గతంలో 60 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా దుమ్మెత్తిపోసారు కాంగ్రెస్ మీద. ఇప్పుడు 5 నెలల్లోనే కొన్ని చోట్ల పిండాకూళ్ళు దుమ్ములు కూడా పోస్తూనే ఉన్నారు. అవి అట్లా ఉన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. ఎక్కువ రోజులు ఏం పట్టది కాంగ్రెస్ పైన వ్యతిరేకత రావడానికి, ఎక్కువ రోజులు ఏం పట్టది. ఇక 2 రాష్ట్రాల్లోని మాదిగలకు న్యాయం చేస్తా, సీఎంగా పనిచేసిన నాకు రాష్ట్రాల అవసరాలు తెలుసు, ఏపీలో పోలవరం ప్రాజెక్టు పూర్తికి నాది పూచి, ఇక డిలిమేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వను. మోదీ అన్యాయం చేస్తాడని మీరు అనుకుంటురా? అసలు అన్యాయమే జరగనివ్వడంట. ఇక 2 రాష్ట్రాల్లోని మాదిగలకు న్యాయం చేస్తానని చెప్తున్నటువంటి మోదీ. ఇకపోతే ప్రస్తుతం భారత్ సమయం నడుస్తోంది. ఇక ప్రపంచాన్ని షాపించే అవకాశాన్ని ఇక చేజార్చుకోవద్దు. 3వ విడత తొలి 100 రోజుల్లోనే వికసిత భారత్ కార్యాచరణ ప్రారంభం కూడా అవుతుందని చెప్తున్నటువంటి మోదీ. ఇక ప్రధాని నరేంద్ర మోదీతో ఈనాడులో ముఖాముఖి ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలు, ప్రభుత్వాలపైన ప్రజల్లో అడుగంటినటువంటి పరిస్థితుల్లో అధికార పగ్గాలు చేపట్టిన నేను భారత్ను ప్రపంచంలోనే అగ్రదేశాలతో పోటీ పడగలమన్నటువంటి స్థాయికి తీసుకెళ్ళగలిగా. 2 రాష్ట్రాల పరస్పర అంగీకారంతో ఏపీ విభజన చట్టంలోని నిబంధనల అమలు దిశగా 10 ఏళ్లుగా పనిచేశాం. ఏకాభిప్రాయ సాధన ద్వారా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నామని చెప్తున్నటువంటి మోదీ. తెలంగాణకు, భారతదేశానికి హైదరాబాద్ నగరం ఒక గ్రోత్ సెంటర్. ఈ నగరాన్ని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. వందే భారత్ మెట్రో ప్రయోజనం పొందేటువంటి నగరాల్లో హైదరాబాదు ఉండబోతోంది. ఇక భవిష్యత్తులో హై స్పీడ్ రైలు కారిడార్ను చూస్తుంది అని కూడా వార్త అయితే మనం చూసినాం. ఇకపోతే 9లోగా సంపూర్ణంగా రైతు భరోసా, రైతు బంధు ఏదైతే ఉందో అది 9లోగా సంపూర్ణంగా వేస్తామని చెప్తున్నారు. వేస్తారా మరి వెయ్యరా? కొత్తగూడెం సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో తుమ్మల నాగేశ్వరరావు, ఇక ఖమ్మం అభ్యర్థి రఘురాం రెడ్డి, పొంగులేటి కూనంనేని సాంబశివారావు, ఉప ముఖ్యమంత్రి పాపం బట్టి. ఈ ఉప ముఖ్యమంత్రి బట్టిని ఎప్పుడు ఎక్కడ పెడతాడో తెలియదు. మొత్తం మీద ఇవాళ ఎంబడే ఉన్నాడా రేవంత్ రెడ్డి ఎంబడి. ఇక ఏ ఒక్కరికి అందకున్న ముక్కు నేలకు రాస్తా. ఏది ఈ భరోసా, రైతు భరోసా ఏ ఒక్కరికి అందకపోయినా కానీ రేవంత్ రెడ్డి ముక్కు భూమి మీద పెట్టి రాస్తాడట. ఇక భూమి మీద పెట్టి రాస్తాడట ముక్కు. అందకపోతే ఇక 7,500 కోట్లు జమ చేస్తే కేసీఆర్ క్షమాపణ చెబుతారా? క్షమాపణ. భాజపాకు ఓటేస్తే ప్రజాస్వామ్యానికి రిజర్వేషన్లకు చేటు. భాజపాకు ఓటేస్తే ప్రజాస్వామ్యానికి రిజర్వేషన్లకు చేటు. ఒకవేళ మేము ఇది 7,500 కోట్లు జమ చేస్తే కేసీఆర్ క్షమాపణ చెప్తారా? ఇట్లా అడుగుతున్నటువంటి మాటలు. ఇకపోతే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తలదూర్చను. కొత్తగూడెం జనజాతర సభ, కొత్తపేట సీతాఫల్ నుండి ఇక ముషీరాబాద్ కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద పాల్గొనడం జరిగింది. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయరు, అడ్డగోలు హామీలు తప్ప అమలు లేదు. రైతులకు రుణమాఫీపై సీఎం రేవంత్ 10 ఏళ్ళు దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నారు. రైతులకు రుణమాఫీ చేయమంటే రేవంత్ రెడ్డి ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో ఒట్టు పెడతాడు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటూనే పోతాడు. ఇక ఆయన పనే అంతా ఉన్నది. ఇక ఉచిత బస్సు ప్రయాణ పథకంతో
సిగలు పట్టుకొని కొట్లాడుకుంటున్నటువంటి మహిళలు మాజీ సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. మంచిర్యాల రోడ్ షోలో మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ ఉచిత బస్సు పెట్టిరు కదా, ఆ ఉచిత బస్సు వల్ల మహిళలు శిఖలు పట్టుకొని కొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఎవరి మధ్య ఉంటే ఆగర్భ శ్రీమంతుడికి ఇక భూగర్భ కార్మికుడికి మధ్య కార్మికుడు గెలవాలా, ఆగర్భ శ్రీమంతుడు గెలవాలా ఆలోచించుకోండి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని రంగాల్లో ఇక విఫలమైంది. భాజపాతో మనకేం ఒరగలేదు. ఇక ఒక్క భారాసాయే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరపున ఆయన శనివారం రాత్రి మంచిర్యాల ఐటీ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి రోడ్ షోలో మాట్లాడినటువంటి కేసీఆర్ ఇక రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తల్లి రాధిక ఇక నిష్పాక్షిక దర్యాప్తునకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చిందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి రోహిత్ వేముల తల్లి రాధిక తదితరులు. రోహిత్ విషయంలో ఏది మన రిజర్వేషన్ ఇది ఆయన ఎస్సీ కాదా ఏదో ఉన్నది కదా, చూద్దాం ఒకసారి. ఇక సెంట్రల్ యూనివర్సిటీ HCU విద్యార్థి అయినటువంటి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. 8 ఏళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. డీజీపీ రవిగుప్తా శుక్రవారమే ఆదేశాలు జారీ చేయడంతో సైబరాబాదు పోలీసులు పునర్విచారణను ప్రారంభించారు. మరోవైపు రోహిత్ తల్లి రాధిక కుటుంబ సభ్యులు కూడా కొందరు విద్యార్థులు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. విచారణ సరిగ్గా జరగలేదని, పలు అంశాలని పరిగణలోనికి తీసుకోలేదని కూడా సీఎం దృష్టికి తెచ్చారు. ఇక రోహిత్ ఆత్మహత్య అనంతరం చోటు చేసుకున్నటువంటి పరిణామాల్లో ఇక సస్పెన్షన్కు గురైనటువంటి విద్యార్థుల భవిష్యత్తు, వారిపై నమోదైనటువంటి కేసుల గురించి ప్రస్తావించారు. నిష్పాక్షికంగా పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని కూడా సీఎం వారికి హామీ ఇచ్చారు. అనంతరం సీఎం నివాసం బయట రాధిక మీడియాతో మాట్లాడారు. ఇక గచ్చిబౌలిలోని HCU మెయిన్ గేట్ వద్ద సాయంత్రం మీడియా సమావేశం కూడా నిర్వహించారు. భాజపాకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని అంశాలను మాత్రమే పరిగణలోనికి తీసుకొని కేసును మూసేశారు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. న్యాయం జరిగేంత వరకు పోరాటం ఇక కొనసాగుతుంది అంటూ సరిగ్గా చదవకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పడం సరైంది కాదు. మావాడు చదువులో ముందుండేవాడు, ఎస్సీ కాదని పోలీసులు ఎలా ధృవీకరిస్తారు? అది రెవెన్యూ యంత్రాంగం చెప్పాలి. యూనివర్సిటీ అప్పటి VC అప్పారావు, భాజపా నేతల ఇక దత్తేత్రేయ రామచంద్రరావు, ఇక ABVP నాయకుడు సుశీల్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలి అని రాధిక డిమాండ్ చేశారు. ఇక AICC SC విభాగం చైర్మన్ ఇక రాజేష్ లీలోతియా సాయంత్రం రాధికను కలిశారు. మరోసారి ఇలాంటి సంఘటన జరిగితే ఇక శిక్షించేందుకు రోహిత్ వేముల చట్టం తీసుకువస్తామని కూడా తెలిపారు. నిందితురాలకు క్లీన్ చీట్ సామాజిక వివక్షకు నిదర్శనం. ఇక PDSF ఇక రోహిత్ ఎస్సీ కాదని ప్రకటించిన పోలీసులు నిందితులందరికీ ఇక క్లీన్ చీట్ ఇవ్వడం సామాజిక వివక్షకు నిదర్శనం. సర్టిఫికేట్లు రద్దవుతాయని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించడం ఇక నీతి మాలినటువంటి చర్య. రోహిత్ను తోటి విద్యార్థులను సస్పెండ్ చేయాలని అప్పటి ఎంపీ దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ 3 లేఖలు రాసింది. ఇక నిజం కాదా అంబేద్కర్ విద్యార్థి సంఘం నిర్వహించినటువంటి ర్యాలీని దేశద్రోహ చర్యగా లేఖలో అభివర్ణించింది. నిజం కాదా? ఇదే అంశంపైన భాజపా నేత రామచంద్రరావు HCUలో నిందితులను రక్షించే విధంగా ఇక తెలంగాణ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు అని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఇక ఫెడరేషన్ PDSF రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇక మారికంటి హరీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నటువంటి అంశం. ఇకపోతే రోహిత్ మృతికి కారకులపైన చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్లో ఎవరంటున్నారయ్యా? సభలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ వేదిక పైన నల్గొండ DCP అధ్యక్షుడు శంకర్ నాయక్, మాజీ మంత్రి జానారెడ్డి, ఇతర నాయకులు, నల్గొండ DCC అధ్యక్షులు, DGP కాదు సారీ DCC. ఇది ఇట్లా ఉంటే ఇక
మంచిర్యాల రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్ పక్కన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయలేరు, ఏం చేసిరు, ఏం చేయలే. ప్రజలకు తెలుసు ఏం చేసిరు, ఏం చేయలేదు. మన 4 నెలల పరిపాలన, 5 నెలల పరిపాలన ఎట్లా కొనసాగింది. ఇక నొహు సామాహిక అత్యాచారాలు, జంట హత్యల దోషులకు మరణ దండన. నేడు 5 బహిరంగ సభలు. ఇక 3 చోట్ల అమిత్ షా, 2 చోట్ల రాహుల్. జగిత్యాలలో కేసీఆర్ బస్సు యాత్ర. తెలంగాణను చుట్టేస్తున్నటువంటి అగ్రనేతలు జోరుగా కాంగ్రెస్, భాజపా, బారాస ప్రచారాలు. 3 పార్టీలు ఏమున్నా నేడు 5 బహిరంగ సభలట. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నటువంటి ప్రధాన పార్టీలు. ఇక బస్సు యాత్రలు, రోడ్ షోలు, సభలు, సమావేశాలు. ఈ ఎండ లేకపోతే 24 గంటలు పెట్టేటోళ్ళు. ఈ ఎండ ఉండట్లా కొంచెం ఆగిపోయారు. కానీ ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరు? ఇక కేసీఆర్ గవర్నర్ పదవికైనా మర్యాద ఇవ్వలేదు. భాజపా నాయకులు భాజపా నుంచి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఉన్నారని, ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరని భాజపా నాయకులు తమిళసై ప్రశ్నించారు. ఇక సంగారెడ్డిలోని ఓ హోటల్లో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి బీబీ పాటిల్కు మద్దతుగా శనివారం నిర్వహించినటువంటి విశిష్ట సంపర్క్ అభియాన్ ఇక మేధావుల సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ రక్షణ, రాజ్యాంగ పరిరక్షణకు మోదీ మళ్ళీ ప్రధానమంత్రి కావడం ఎంతో అవసరమన్నారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ బారాసాలకు ఓటు వేసిన ప్రయోజనం శూన్యమని కూడా పేర్కొన్నటువంటి తమిళసై ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని భాజపాకు, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఓటేస్తే శూన్యమట. ఇక తమిళసై చెప్తున్నటువంటి మాట. ఇకపోతే అందాల బొమ్మ వెలుగు దినపత్రిక ఏం వార్తలు మోసుకొచ్చిందో చూద్దాం. చూడు, రేవంత్ రెడ్డి ఫోటోనే కటౌట్స్తోని చాలా పెద్దగా తీసుకొచ్చింది. ఏదో డబ్బాని ఎత్తులో పెట్టుకున్నాడు సారు. ఏం డబ్బానో మరి అది? ఏందది? బీజేపీ అది ఏందది? డబ్బా గాడిద గుడ్డు. ఇక శనివారం కొత్తగూడెంలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామ సహాయం, ఇక రఘురామిరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ చెరో డబ్బా పట్టుకున్నారు. గుడ్డు, గాడిద గుడ్డుతోని. మన నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదు, ఒక గాడిద గుడ్డు తప్ప అని ఇక గుడ్డుతోని ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద గాడిద గుడ్డు పెడుతుందా మరి నిజంగానే? కేసీఆర్ ముక్కు నేలకు రాస్తావా? ఈ నెల 8 లోపు రైతు భరోసా పూర్తి చేస్తాం. కేసీఆర్ను ముక్కుకు నేలకు రాస్తావా అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నీకు ఆ మాట అనడానికి అసలు ఎట్లా వచ్చింది నోరు? ఆ మాట మాట్లాడొచ్చా? ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిండు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి వ్యక్తిని పట్టుకొని నేలకు ముక్కు రాస్తావా? రుణమాఫీ చేస్తాం, లేకపోతే ఏం చేస్తాడట? కేసీఆర్ ముక్కు నేలకు రాస్తావా? ఈ నెల 8 లోపు రైతు భరోసా పూర్తి చేస్తాం. నువ్వు రైతు భరోసా పూర్తి చేయడానికి కేసీఆర్ ముక్కుకు నేలకు రాయన్నా? ఇక చూడు ప్రజలు ఒక్కసారి మీరు వినాలి ఈ మాట. ఈయన రుణమాఫీ చేయడం కోసం ఇగో ఈ నెల 8 లోపు రైతు భరోసా, రైతు బంధు వేయడం కోసమట కేసీఆర్ ముక్కు నేలకు రాయన్నట. ఇదేనా సంస్కారం? ఇదేనా రాజకీయం? ఇదేనా బుద్ధిగా మాట్లాడేటువంటి మాటలు? సవాల్కు సిద్ధమా సీఎం రేవంత్ రెడ్డి? లేకుంటే నేను ముక్కు నేలకు రాస్తా. నువ్వు రాయి, నువ్వు ముక్కు నేలకు రాయి, లేకపోతే ఆకాశానికి రాయి. రేవంత్ రెడ్డి ముక్కు చాలా పెద్దగా ఉంది. కింద రాస్తాడు, పైన రాస్తాడు, ఎక్కడైనా రాస్తాడు. నీ ముక్కుతో నువ్వు రాసుకోనా? మళ్ళీ కేసీఆర్ ముక్కు రాయను కింద రాయడం ఏంది? లాగులు ఉడబిక్తా అంటావు, తొండలు తొడిగిస్తా అంటావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది నీకు లాగుల్లో తొండలు వేయడం, లాగులు ఉడవిక్కడం, ముక్కులు నాయకు రాయడం. ఇదేనా ముఖ్యమంత్రి పదవికి ఉన్నటువంటి హోదా? దానికి అర్హతలు ఇవేనా? ఇక రాష్ట్ర ప్రజలపై నువ్వు మోసిన అప్పు 7 లక్షల కోట్లట. ఇప్పటిదాకా 27,000 కోట్లు మిత్తిలకే కట్టినాం. ఇక గట్టోడు కాబట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాడట బట్టి. ఇక 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాం. చేస్తే సంతోషమేనా? ప్రజలు సంతోషిస్తారు, కేసీఆర్ కూడా సంతోషిస్తారు, హరీష్ రావు కూడా సంతోషిస్తాడు. హరీష్ రావు రాజీనామా చేస్తానని చెప్పింది కదా, ఇంకేంది, సంతోషంగా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాం. నీకు దాన్ని తీరుతామైంది చెయ్యాలి. ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా ఈ కాంగ్రెస్ను కూలగొట్టడానికి కుట్రలు చేస్తున్నాయట. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దా? బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు, కాంగ్రెస్ గెలిస్తేనే రిజర్వేషన్లు. ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వ్యాఖ్యలు. అయ్యో బిడ్డ,
ఆడ శిశువును బతికుండగానే పాతి పెట్టారు. అయ్యో, ఒక చిన్న పాపను బతికుండగానే పాతి పెట్టిరట. నీ అవ్వ ఏం పాపం రా, ఏం కర్మ చేసుకున్నదిరా. అరగంట పాటు ఇక మట్టిలో తల్లడిల్లినటువంటి పసి ప్రాణం. అరగంట మరి పసిపానము మట్టిలో ఎట్లా బతికింది? అరగంట. కదలికలు గమనించి స్థానికులకు సమాచారం. ఇక ఇచ్చిన ట్యాంకర్ డ్రైవర్ ఇక మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు. హనుమకొండ జిల్లా ఊరుగొండ శివార్లో దారుణం. ఇక ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కినటువంటి ప్రాణం. అబ్బా, ఎవలయ పుణ్యాత్మురాలు ఆ తల్లి పసిబిడ్డను తీసుకుపోయి మట్టిలో ఊడ్చిపెట్టిందట. కదలికలు అంటే మట్టి కదులుతున్న దాన్ని బట్టి సమాచారం ఇస్తే అక్కడ ఉన్నోళ్ళు వచ్చి తవ్వి తీస్తే పాప బయటకు వచ్చిందట. ఇంకా నయ్యం బతికిపోయిందిలే. ఇక శనివారం హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక. ఇక ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళా పట్టుకొచ్చిండు. ఈ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్లో చేరుతారు. ముఖ్యంగా ఇది మాట చెప్పాలి, ఉత్తమ్ చెప్పేదంతా రివర్స్. కాంగ్రెస్ నుండి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరబోతున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఇప్పటికే 3 పార్టీలో చేరారు. ఇక మంత్రి ఉత్తమ్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవు. బీఆర్ఎస్ ఇక కనుమరుగు కావడం ఖాయమని కూడా కామెంట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కనుమరుగైపోతారు, కంటి కనబడకుండా మరుగైపోతుందని ఖాయమని చెప్తాను దీన్ని. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 3 బీఆర్ఎస్ శాసనసభ్యులు తమ పార్టీలో చేరినట్టు కూడా చెప్పారు. ఆ 3 దొంగ సభ్యులు, ఆ 3 ఆల్రెడీ దొంగలు. ఆ దొంగలు రేపు పొద్దుగాల అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా చేరుతారు, ఎన్నికల ముందైనా చేరుతారు. వాళ్ళు ఎప్పటికైనా చేరే వాళ్ళే. ఆ 3 దొంగ అభ్యర్థులు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందాల బొమ్మ మోసుకొచ్చినటువంటి వార్తలు ఇవి. బీజేపీకి ఓటేస్తే ఇక గోదాట్లో వేసినట్టే. నరేంద్ర మోదీది ఉత్త గ్యాస్ కంపెనీ అని చెప్తున్నటువంటి కేసీఆర్ ప్రతి ఒక్కరికి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని మోసం చేసిండు. ఫ్రీ బస్సుతో ఆడోళ్ళు ఇక సిగలు పట్టుకుంటున్నారు. 5 నెలల్లో రాష్ట్రం ఆగమైపోయింది. ఇక నేను జైలుకు భయపడేటోని కాను. తెలంగాణకు ఇక అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. మంచిగా రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక చూస్తా, రాష్ట్రానికి నేడు రాహుల్, రేపు ప్రియాంక. ఇలా రాష్ట్రానికి రాహుల్ వస్తాడట, రేపు ప్రియాంక వస్తాడట. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి కేవలం 7 రోజులే మిగిలి ఉండడంతో క్యాంపెయిన్ కోసం కాంగ్రెస్ అగ్రనేతలు షెడ్యూల్ ఖరారు అయింది. ఆదివారం రాహుల్ గాంధీ, సోమవారం ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ వస్తారంట, రేపు ప్రియాంక గాంధీ వస్తారట. మొత్తం మీద తెలంగాణలో ప్రచారాలు అయితే ముమ్మరంగా చేపట్టబోతున్నట్టున్నారు. ఇది ఇట్లా ఉంటే 5 నెలల్లోనే 10 ఏళ్ల వ్యతిరేకత. ఇది పక్క, ఇది చెప్పాల్సినటువంటి మాట. 5 నెలల్లో 10 నెలల వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ మీద. ఇక నమ్మాలా నమ్మొద్దా? ప్రజలు ఒక్కసారి మీరు దీన్ని ఆలోచించాలి. 5 నెలల్లోనే 10 సంవత్సరాల వ్యతిరేకత. 10 సంవత్సరాలు నేనే పరిపాలిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, ఇది మీరు కూడా చూడాలి. వ్యతిరేకత ఇట్లా స్టార్ట్ అయిపోయింది. ఇక కాంగ్రెస్ పాలనను ప్రజలు హర్షించడం లేదు. ఎందుకు హర్షిస్తారు? కొరుకుతారు. ఏమన్నా దొరికితే కొరుకుతారు. కాంగ్రెస్ పాలనను కొరుకుతారు, పళ్ళతోటి కొరుకుతారు. పిండి పిసికి ఆయన చెరువో గోతే ఉంటే అలా వారెత్తారు, తుంచి అలా వారెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తుంచి అలా వారెత్తారు. 5 నెలల్లోనే ఆగం చేసి పారేసింది. రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసింది. ఒక్కళ్ళ దగ్గర రూపాయి గతి లేకుండా పోయింది. రైతుల చేతుల్లో, ప్రజల చేతుల్లో ఇట్లా గలగలలాడేటి అయ్యో 100, 200, 300 అన్నట్టుగా రూపాయి లేకుండా పోయింది. కరువు అంటే ఇప్పుడు కనబడుతుంది కళ్ళ ముంగట. ఒక ఉచిత బస్సు హామీ అమలే, రెఫరెండమా, గ్యారంటీలపై సీఎం రేవంత్వి దొంగ నాటకాలు. ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సినటువంటి అవసరం మాకు లేదు. 5 ఏళ్ల తర్వాత ప్రజలే వాళ్ళను తరిమి కొడతారు. వాళ్ళే కూల్చుకుంటే నిలబెట్టాల్సినటువంటి అవసరము లేదు. బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు. మళ్ళీ బీఆర్ఎస్ మీద పడ్డాడు. ఇక ఒకటి ఆరా వచ్చినా కేసీఆర్ మద్దతు మేము తీసుకోం. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం మాకు లేదు. ఇక మరింత గౌరవం తెచ్చి బాధ్యత తీసుకుంటాం. సంకీర్ణ అంటేనే బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఇక కేసీఆర్ మాటలకు అర్థం కాంగ్రెస్తో కలుస్తారనే ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఇక రిజర్వేషన్ల రద్దుతో పాటు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారా?
కేంద్రపాలిత ప్రాంతంగా కాంగ్రెస్ గిట్లా ఒకవేళ గెలిస్తే ఉన్న రిజర్వేషన్లని రద్దు చేసి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసేటువంటి కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలకు ఇక అర్ధరాత్రి కళ ఏమైనా వచ్చిందా, మా ఎజెండాలో ఏదైనా ఉంటే ముందే చెబుతాం, మాకేమీ భయం లేదు, బీజేపీ మిగిలిన పార్టీల మాదిరి కాదు, ఆర్టికల్ 370 రద్దు చేస్తామని కూడా చేశాం, అయోధ్య రామ మందిరం కడతామన్నాం, కట్టాం, ట్రిపుల్ తాలక్ రద్దు చేస్తామని చేశాం. కాంగ్రెస్ వాళ్ళే రాజ్యాంగాన్ని హత్య చేశారు, ఎమర్జెన్సీ పెట్టారు, ఇక పత్రికల గొంతుకు నొక్కారు, ఇక ఎడిటర్లను, విలేకరులను, రాజకీయ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను జైల్లో పెట్టారు. గత 70 ఏళ్లలో 120 సార్లు రాజ్యాంగంలో చేర్పులు చేశారు. ఇప్పుడు మాకు ఇక నీతులు చెబుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఘనత గట్ల విలేకరులను, పత్రికేయులను, మొత్తం టోటల్ అందరినీ కూడా హింసించినటువంటి కథ ఎవరి దగ్గర ఉంది అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉంది. అలాంటి కాంగ్రెస్ ఇవాళ మాకే ఓటేయాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. హెచ్డి రేవన్న అరెస్ట్. ఇక దేవేగౌడ్ నివాసంలో అదుపులోకి ప్రజ్వల్ రాసలీలలో బాధితురాలి కిడ్నాప్ కేసులో సిట్ చర్యలు. ఇక ప్రజ్వల్ పైన బ్లూ కార్నర్ నోటీసుల పైన సిబిఐ రేవన్న ప్రజ్వల్ ఇళ్లలో ఆధారాల సేకరణ. జర్మనీ నుంచి దుబాయ్, ఆ తర్వాత హంగేరీకి ఇక ప్రజ్వల్. ఇక ధరణిలో కొత్త పాసు పుస్తకం దరఖాస్తుకు 1000 రూపాయలు. ధరణిలో కొత్త పాసు పుస్తకం దరఖాస్తుకు 1000 రూపాయలు. ఓని అమ్మ ఇదేందిరా బాయ్, మళ్ళీ ఇదో కొత్త కథనా? ఈ 1000 రూపాయలు మరి ఎటు పోతాయి? 1000 రూపాయలు గుంజుతురు ఒక్కొక్కరి మీద. డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్కు పెరిగినటువంటి రుసుం. ఇక జిఎల్ఎం పరిధిలో ఉండగా 45 మాత్రమే. ఇక జిఎల్ఎం నుంచి టీఎం 33లోకి మార్పు. అమిత్ షా ఫేక్ వీడియో కేసు కాంగ్రెస్ నేత అరుణ్ రెడ్డి అరెస్టు, 3 రోజుల పాటు పోలీస్ కస్టడీ. ఇక వచ్చే 10 ఏళ్ళు అవినీతిపై కొరడా. అవినీతి పరుల మాస్కులను ఎన్డీఏ ప్రభుత్వం తొలగించింది. ఇక అవినీతి ఊబిలో ఇండియా కూటమి నేతలు. పాక్ విషయంలో గత కాంగ్రెస్ సర్కారు ఇక మెతక వైఖరి. ఉగ్రవాదుల వేళ ఆ దేశానికి ప్రమలేఖలు పంపింది ఇక మోదీ. మళ్ళీ రాష్ట్రానికి అమిత్ షా. నేడు ఆదిలాబాదు, ఇందూరు, మల్కజ్గిరిలో బీజేపీ అగ్రనేత ప్రచారం. రేపు నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నడ్డా పర్యటన. మొత్తానికి మళ్ళా రాష్ట్రానికి అమిత్ షా రాబోతున్నారు. దేశంలోని అవినీతి పరుల మాస్కులను ఎన్డీఏ ప్రభుత్వం తొలగించి వేసిందని కూడా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడిన వారందరూ వచ్చే 5 ఏళ్లలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. అవినీతి పరులకు మద్దతుగా ప్రతిపక్ష ఇండియా కూటమి ర్యాలీలు చేస్తోందని ఎద్దేవా చేశారు. జార్ఖండ్లోని ఇక లోహార్ దగా పలాము నియోజకవర్గాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక బోగసే. వరికి 500 బోనస్ పైన మాట తప్పిన కాంగ్రెస్ సర్కారు. ఇక 1,00,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. 6 గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపిండ్రు. సింగరేణిని కాపాడుకోవాలన్నా మంచిర్యాల జిల్లాగా ఉండాలన్నా బీఆర్ఎస్ను గెలిపించాలి. ప్రధాని నరేంద్ర మోదీది ఉత్త గ్యాస్ కంపెనీ. ఇక ప్రాణాలు ఇచ్చి అయినా రాష్ట్రం కోసం పోరాడతా. మంచిర్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. మొత్తానికి ఒక మాట మాత్రం నిజం, ఇవాళ జిల్లాలను రద్దు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఒకవేళ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గిట్లా పడ్డాయనుకో, చేతి గుర్తుకు ఓట్లు పడితే ఉన్న జిల్లాలన్నీ రద్దు చేసి పాడేస్తారు. గతంలో జిల్లాలు ఎన్ని ఉండనో గా జిల్లాలే మళ్ళీ మనం ముంగడికి వస్తే, ముఖ్యంగా అల్లాకెళ్ళి కొన్ని జిల్లాలు మొత్తం మీద 20 జిల్లాల దాకా ఏమో తీసేస్తారట. జర ఆలోచించుకొని ఓట్లు వేయండి మిత్రులారా. ఏమున్నా ఇది నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అబ్బా, నారాయణలో టాప్లు కొట్టినోళ్ళేమో వీళ్ళంతా. నారాయణ స్కూలు మొత్తం వాళ్ళ ఫోటోలే కట్అవుట్లు వేసి పడేసిర్రా మొత్తం వాళ్ళే. కేసీఆర్ సభ ఏడికి పోయినా కేసీఆర్ సభలో ఇట్లా ఉంటారు జనాలు. చూడు రే బస్సు యాత్ర రోడ్ షోనే. జిల్లాల రద్దుపై యుద్ధం చేద్దాం. ఒకప్పుడు జిల్లాలు తెచ్చుకోవడానికి యుద్ధం చేసినాం, తెలంగాణ తెచ్చుకోవడానికి యుద్ధం చేసినాం. ఇవాళ పోతున్నాయంటే పోకుండా ఆపడానికి, జిల్లాలు రద్దు కాకుండా, తెలంగాణ అన్యాయం కాకుండా
కాపాడుకోవడానికి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం మనకి ఇప్పుడు ఉంది. మంచిర్యాల జిల్లాను రద్దు చేస్తామంటున్నారు. కేసీఆర్ మన వాళ్ళే లేకుండా చేస్తాడట ముఖ్యమంత్రి. సీఎంఏ ఊరికి పోతే ఇక ఆ ఊరి దేవుడిపై ఒట్టు. సీఎం ఏ ఊరికి పోతే ఆ ఊర్లే ఆ దేవుని మీద ఒట్టేస్తాడు. ఇక పంటకు బోనస్ లేదు, మద్దతు ధరకు కొనే దిక్కు లేదు, దళిత బంధు డబ్బులు వాపస్ తీసుకున్నారు, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్లు ఇక రంజాన్ తోఫాలు ఇస్తలేరు, రైతులకు రేవంత్ మరో వాయిదా పెట్టిండు. రైతులకు రేవంత్ మరో వాయిదా. కేసీఆర్కు ఇక జడిసి రైతు బంధుపై ప్రకటన. బుధవారం లోపు ప్రతి రైతుకు ఇస్తా, 9న ఒక్కరికి బకాయి ఉన్న అమరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాస్తా, ఇక రైతులకు క్షమాపణ చెప్తా సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ మాటలకు మరొకసారి వణికిపోయి 9 వరకల్లా అందరికీ రైతు భరోసా వేస్తానని చెప్తాడు. ఇక సాయం మిగిలింది మరో 4 లక్షల మందికి. కొత్తగూడెం సభలో సీఎం రేవంత్ ప్రకటన. ఇక ఎక్కడికి వెళ్ళినా రైతు బంధుపై కేసీఆర్కు ఇక మొర. ఎక్కడికక్కడ సర్కారును నిలిపేసినటువంటి బీఆర్ఎస్ మొత్తానికి దిగొచ్చిన సీఎం రైతు బంధు పైన ప్రకటన. ఇక కేసీఆర్ ప్రశ్నల వర్షంతో రేవంత్లో ఇక సస్పెన్షన్. ఇక కేసీఆర్పై పగ, మామూలుగానే తిట్ల దండకం. ఇక ఇప్పటికే 4 సార్లు మారిన తేదీలు. ఈ తేదీనైనా సర్కారు మాట నిలబడినా ఇప్పటికీ రైతు బంధు చేస్తామని, రుణమాఫీ చేస్తామని 4 తీరుగా మాటలు మాట్లాడారు. మరి ఈ మాటనైనా లాస్ట్గా ఒప్పుకోవచ్చా? 9న ఒక్కరికి కూడా బకాయి ఉన్న అమరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాస్తా. మంచిగానే ఉంటుందిలే. ఇస్తున్నది రైతు బందే, రైతు భరోసా కాదు, రైతు బందేనట, రైతు భరోసా కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా. రేవంత్కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్. రైతు భరోసా అంటే 15,000 ఇవ్వాలి, సర్కారు ఇస్తున్నది 10,000. అది కొందరికే వర్తించింది. ఇక మరో 2 రైతుల ఆత్మహత్య రోజుకు పెరుగుతూనే పోతూనే ఉన్నది. ఇక జిల్లాలు కదిలిస్తే కల్లోలమే. కార్యాలయాల్లో ఉద్యోగ వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది. ఉద్యోగుల పంపకాల ప్రక్రియ మళ్ళీ మొదటికి. 1-2 ఏళ్ల వరకు నోటిఫికేషన్లు బంద్. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న భూముల ధరలు. ఇక ప్రైవేటు పెట్టుబడులు వెనక్కి, మళ్ళీ వసూళ్లు. ఇట్లా జరుగుతుంది. జిల్లాలు తీసేస్తే ఈ రకంగా అన్ని తిప్పలే. జిల్లాలు పోతే టోటల్ అన్ని తిప్పలే. భూముల రేట్లు పడిపోతాయి. అన్ని వ్యవహారాలలో తిప్పలే జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని గెస్ట్ హౌస్లో కేసీఆర్తో మాధవరావు. ఆయన సోదరి చిత్రంలో పార్లమెంటు అభ్యర్థి ఈశ్వర్. ఇదే స్ఫూర్తితో పనిచేయండి. సోషల్ మీడియా వారియర్ మాధవరావుకు కేసీఆర్ సూచన. ప్రభుత్వాన్ని ఎండగట్టినందుకే అభినందన. ఇక అందంగా ఉంటామని కూడా భరోసా. అండగా ఉంటామని భరోసా.